ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి రైస్ అనేది. ఏమైనా తేమ శాతం ఏమైనా కనబడుతుందండి? పోనీ అడుగు అంటినది ఏమైనా కనబడుతుందా? 1 కిలో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. బాగా కడిగి పెట్టుకున్న 1 కిలో చికెన్ వేసేసుకుందామండి. మనకు కావాల్సిన దినుసులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. బిర్యానీకి సంబంధించిన ప్రతి ఒక్కటి. 20 గ్రామ్స్ సాల్ట్ వేసుకుందామండి. చిల్లీ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా అంతే 60 గ్రామ్స్ పడుతుందండి. షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. లవంగాలు ఒక 4, జాపత్రి 1, స్టార్ పూల్ 2 అండి, ఇలాచీ 3, దాల్చిన చెక్క 1/2, పుదీనా ఒక చిన్న కట్ట 1/2 అండి, కొత్తిమీర సేమ్ అండి ఒక 1/2 కట్టలో సగం వేసుకున్నాము. కారపొడి 30 గ్రామ్స్ అండి. మనకు హోల్ గరం మసాలా, మా స్పెషల్ గరం మసాలా ఇది ఒక టేబుల్ స్పూను. లెమన్ జ్యూస్ అండి, ఇది 2 నిమ్మకాయల జ్యూసు. ఒక చిన్న 1/2 pinch అంత ఇలాచీ పౌడర్ అండి, ఇది వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ధనియాల పొడి కూడా 30 గ్రామ్స్ అండి. బిర్యానీలో ముఖ్యమైనది ఇప్పుడు మన బరిస్తా అండి, దీన్నే ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా, బరిస్తాని ఇదే అండి. దాదాపు మనకి ఒక 50 గ్రామ్స్ బరిస్తా పడుతుంది. ఆయిల్ ఒక 20 ml అండి. దాంతోపాటు గీ కూడా వేసుకుంటాము. ఇది గీ ఫుల్ కప్ వచ్చేసి 60 గ్రామ్స్ అండి. మనం ఇప్పుడు ఇందులో 30 గ్రామ్స్ అంటే 1/2 కప్ వేసుకుందాము. ఇది బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ముక్కకు అనేది బాగా మసాలా పట్టాలి. ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత గట్టిగా దీనికి వేసి కొట్టుకోవాలి, హండికేసి మసాలాతో పాటు ఈ ముక్కల్ని పట్టుకొని ఇలా గట్టి కొట్టాలండి. అప్పుడు ముక్కలకు బాగా పట్టుద్ది. ఇలా కలుపుకుంటూ కొట్టాలి. చాలామంది పొరపాటు ఎక్కడ చేస్తారంటే ఇలా మ్యారినేట్ చేసే టైంలోనే చాలా పొరపాటు చేస్తారు. పెరుగేసి కలిపేసి ఓవర్ నైట్ పాటు అలాగే మ్యారినేట్ చేస్తారు, లేదంటే 2 hours పాటు అలాగే మ్యారినేట్ చేసి పెడతారు. అలా ఎప్పుడే కానీ చేయకూడదు అనమాట. మీరు ఎప్పుడైనా కానీ ఒక 1/2 అవర్లో కుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం 1/2 అవర్ బిఫోర్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మాత్రం ఈ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రెష్నెస్ ఉంటుంది. లేదు మీరు 2 hours 3 hours లేదంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకొని ఈ పెరుగు వేసుకొని పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పులుపు వాసన అనేది వస్తుంది. చాలామంది ఇది చెప్పకపోవడం వల్ల చాలామంది ఇళ్లలో బిర్యానీ అనేది సరిగ్గా రాదు. వండినా కూడా అది ఒక రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అయితే అది ఎప్పుడు అవ్వదు. సో మనం చెప్పినట్టు చేసుకుంటే మాత్రం పక్కా రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా వస్తుందండి. పెరుగు వచ్చేసి మనం 25 గ్రామ్స్ వేసుకుంటాం. థిక్ కట్ తీసుకోండి, 6% ఫ్యాట్ ఉండేది తీసుకోండి ఎప్పుడైనా సరే పెరుగు యూజ్ చేసినప్పుడు, ఎందుకంటే బిర్యానీ అనేది సూపర్గా వస్తుంది. ఇది ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇది మ్యారినేట్ అయ్యేలోగా మనం బిర్యానీ కోసం వాటర్ అనేది బాయిల్ చేసుకుందాము. 1 కిలో రైస్కి దాదాపు మనం 6 లీటర్స్ వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇంత వాటర్ పోసుకుంటేనే కరెక్ట్గా వచ్చింది. షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూను, స్టార్ అనీస్ 1, 5 యాలకులు, 3 లవంగాలు, చెక్క 1/2 inch, స్టార్ అనాస్ పువ్వు 1 అండి, అంతే. 35 గ్రామ్స్ సాల్ట్ వేసుకుందామండి. 35 గ్రామ్స్ వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వాటర్ అనేది లైట్గా ఎక్కువ ఉప్పు ఉంటేనే బాగుంటుంది అనమాట. రైస్కి ఉప్పు అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యి మసాలా అనేది దాంట్లోకి దిగాలండి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది. ఇప్పుడు మనం జస్ట్ ఒక 20 to 30 ml వాటర్ని బిర్యానీలోకి వేసుకుందామండి. ఈ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేది ఈ వాటర్కి ఈ చికెన్కి అనేది బాగా పడుతుంది. మనకి రెస్టారెంట్స్లో మీకు డబల్ మసాలా అని ఇస్తారు కదండి, అది ఎలా వస్తుందంటే మీకు ఇందులోకి కాజు పేస్ట్ చేస్తే మీకు డబల్ మసాలా అనేది ఫామ్ అవుతుంది అనమాట, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీకు డబల్ మసాలా వద్దంటే మాత్రం మీరు ఇలాగే చేసుకోవచ్చు. మనకి రైస్ పొడి పొడిగా రావాలంటే ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనము ఒక 10 to 15 ml ఆయిల్ పోసుకోవాలండి. ఎందుకంటే మనకి బిర్యానీస్ అనేది ఎప్పుడు పొడి పొడిగా రావాలి. రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే కంపల్సరీ మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. రైస్కి స్టిక్ అవ్వదు ఇలా ఆయిల్ అనేది పోసుకుంటే మాత్రం. పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి ఇప్పుడు వేసేసుకుందాము. ఇది స్ట్రైన్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనకి రైస్ అనేది జస్ట్ 40% కుక్ అవుతుందండి. మీకు ఇంకో టిప్ చెప్తాను, వచ్చేయండి చెప్తాను. మీరు ఎప్పుడైనా జాయింట్ పీసులు కానీ లెగ్ పీసులు కానీ ఉన్నాయంటే మాత్రం ఏదైనా ఒక ఏరియా దగ్గర గెర్రి గీసుకొని లేదంటే పాయింట్అవుట్ చూసుకొని అలా పీసులు సెట్ చేసుకోండి. ఇక్కడో 2 మొత్తం తీసామనుకోండి రైస్ అనేది పూర్తిగా విరిగిపోతుంది. ఇప్పుడు మనకు రైస్ అనేది మనకు 50% అయిపోయింది, చూసుకోవచ్చండి. రైస్ అనేది బాగా విడిగింది. ఇలాంటి టైంలో 50% ఒక లేయర్ వేసుకుందామండి. ఇప్పుడు జస్ట్ ఒక షాజీరా అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలా వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు 70% రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వేసుకుందాము. ఇప్పుడు 80% లేయర్ వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది. ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట, లేదంటే కానీ రైస్ అనేది ముద్ద కట్టేస్తుంది. ఇది ఫైనల్ లేయర్ అండి. ఇది 90% కుక్ అయిపోయింది రైస్, చూసుకోవచ్చు.
ఇలా వేసుకోవాలన్నమాట. రైస్ అనేది ఎప్పుడైనా సరే ఈవెన్గా స్ప్రెడ్ కావాలంటే ఇలా గెరట ఏదైనా తిప్పేసుకొని ఇలా చేసుకోండి. రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దమ్ వేసుకుందామండి. దమ్ముకు ఫస్ట్ ఇలాంటి మందమైన ప్లేట్ తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. దమ్ అనేది బాగా కుక్ అవుతుంది. మనం ఈ కుంకుమ పూల పాలు అనేది ఇప్పుడు పోసేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కుంకుమ పూల పాలు పోయడం వల్ల. దాంతోపాటు మనం ఈ రోజ్ వాటర్ అనేది మామూలుగా మనం ఫేషియల్కి యూస్ చేస్తాం చూడండి, ఆ రోజ్ వాటర్ యూస్ చేద్దాము. పోసుకుందాం. జస్ట్ ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఆ ఫ్యూ డ్రాప్స్ అంతే. చాలా మంచి ఫ్లేవర్ అరోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన గీ అండి 30 గ్రామ్స్ గీ అండి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దమ్ వేసిన తర్వాత మనము ఇది బరువైంది ఏదైనా పెట్టుకోవాలి. మనము ఇప్పుడు ఎలాగో వాటర్ ఉడకపెట్టుకున్నది ఉంది కదండి, అలాగే పెట్టేద్దాము. కరెక్ట్గా దమ్ అవుతుంది అనమాట. 15 మినిట్స్ హై ఫ్లేమ్ అండి, 10 మినిట్స్ లో ఫ్లేమ్. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దాదాపు మనము దమ్ వేసి 15 మినిట్స్ పైన అయిపోయిందండి. 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం, 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకో 25 మినిట్స్ అలాగే వదిలేసాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నాం ఎలా వచ్చిందో. వావ్, ఈ పైన ఈ నెయ్యి అనమాట హైలైట్గా ఉంటుంది. బిర్యానీ అనేది ఎప్పుడైనా సరే ఒక సైడ్ నుంచి తీసుకోవాలండి. ఇక్కడ చూడు, ఇలా ఇంత పొడి పొడిగా రావాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. రైస్ అనేది ఇలా పొడి పొడిగా రావాలి. ఎప్పుడైనా సరే మనం చూపించినట్లు చేస్తే మాత్రం సూపర్గా వచ్చింది. ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకొని మీకు ఎవరు చూపించరు, ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి. అయినా కూడా ఒకదానికొకటి అతుక్కొని కూడా అతుక్కోలేదు చూడండి. ఇలా రావాలి బిర్యానీ ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక్క సైడ్ నుంచి తీసుకోవాలండి. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ రండి, మీకు ఒక్కసారి క్లోజప్ పెట్టు. ఏమైనా తేమ శాతం ఏమైనా కనబడుతుందండి? పోనీ అడుగు అంటినది ఏమైనా కనబడుతుందా? చూసుకోండి ఎంత బాగా వచ్చిందో. చూసుకోండి, అడుగు అంటినది కూడా ఏం లేదు. ఇలా రావాలని బిర్యానీ ఎప్పుడైనా సరే. ఇప్పుడు టేస్టింగ్ సెక్షన్ అండి. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, సూపర్ అండి. చూసుకోవచ్చు, ఇది లెగ్ పీస్, ఇది థై పీస్. జస్ట్ చూడండి, ఊరికి అలా అంటే పీస్ వచ్చేసింది. ఇంత సాఫ్ట్గా కుక్ అయిందో. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఇలా రావాలి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా అమ్మగారిది హైదరాబాద్ అండి, పురాణాపూల్. మా అమ్మగారి దగ్గర నుంచే ఈ రెసిపీ నేర్చుకున్నాను. సూపర్గా వచ్చింది.